2 more. And press. One second, Mama. ఫోటో దిగుతున్నా. ఫోటో కదా, నేను వీడియో తీస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? స్కూల్కే కదా నాన్న. స్కూల్ పార్టీ ఉందా మీకు స్కూల్లో ఇప్పుడు? సండే అందరికి గిఫ్ట్లు ఇచ్చుకోవడం అంతే. సరే ఒకటే గిఫ్ట్లు అందరికి. సరే ఒకరొకరు కాల్ పెట్టిన గిఫ్ట్లే గిఫ్ట్లు. సరే ఈచ్ బ్యాగ్ అయితే నేను ఇలా ప్యాక్ చేసేసాను. ఒక చాక్, బిస్కెట్, ప్లేట్, ఒక వాచ్ అండ్ ఒక సోర్ ప్యాచ్ అండ్ ఇంకా కొన్నిటికైతే ఇలా కొన్ని ఫ్రూట్ రోల్స్ అట్లా ప్యాక్ చేసాను. మిక్స్ ప్యాక్ చేశాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు మార్నింగ్ నుంచి మా ఇంట్లో మస్తు హడావిడి. ఈ రోజు మార్నింగ్ నుంచి కదా, ఆల్మోస్ట్ ఈ వీక్ నుంచి, బికాస్ స్కూల్లో అంతా చాలా హడావిడి చేస్తున్నారు వ్యాలంటైన్స్ డే అని చెప్పి. ఐ డోంట్ నో నేను ఎందుకు చేయలేదో. లాస్ట్ ఇయర్ మేబీ ఈమెయిల్స్ అయినప్పుడు అవ్వలేదా లేకపోతే పెద్దగా పట్టించుకోలేదో నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ మాత్రం తన ఇంటికి పెద్ద బాస్కెట్ ఆఫ్ చాక్లెట్స్ అని, గుడీ బ్యాగ్స్ అవన్నీ వేసుకొని వచ్చింది. అండ్ ఇంకా ఈ ఇయర్ అవి వచ్చినప్పుడు మేము కూడా సైన్ అప్ అయ్యాము. ఈరోజు వాళ్ళకి స్కూల్లో ఈవినింగ్ వ్యాలంటైన్స్ డే పార్టీ కూడా ఉంది. అండ్ వాళ్ళందరూ ఇట్లా ఫ్రెండ్స్ అనుకున్నారంట. ఇట్లా తను చాలా డ్రెస్అప్ అయిపోయి వెళ్ళింది. ఇట్లా బ్లాక్ స్కర్ట్, రెడ్ టాప్ అదంతా వేసుకుని. మా అమ్మ కూడా ఏం దేశమ్మని ఆనందం, అసలు ఏంది వ్యాలంటైన్స్ డే ఒక్కటే. మనం పెరిగినప్పుడు మనకు అసలు ఎట్లుంటుంది వ్యాలంటైన్స్ డే అంటే, ఎస్పెషలీ ఇన్ స్కూల్స్ కానీ కాలేజెస్ లో కానీ వ్యాలంటైన్స్ డే ఎవరెవరిని చూసుకుంటున్నారు, ఎవరేం గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, మన అందరికి కూడా ఒక సార్ట్ ఆఫ్ స్పైటీ చేస్తుంటారు కదా, ఎక్స్ట్రా ఐస్ పెట్టి. అలాంటి దాంట్లోనే ఉంటది కదా మన బ్రెయిన్ స్టిల్. బట్ హియర్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఈ పిల్లలకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇచ్చుకోవడము అదంతా. అండ్ లాస్ట్ ఇయర్ తనకు వచ్చిన గుడీ బ్యాగ్స్ మీద కూడా కొన్ని మంచిగా అనిపించాయి. టు మై సిస్టర్ అట్లా. అండ్ తను కూడా సెలెక్ట్ చేసుకొని గుడీ బ్యాగ్స్ దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి కావాల్సినవన్నీ పెట్టుకొని పెద్ద బస్తా టైప్ లో వేసుకొని వెళ్ళింది. అండ్ చెప్తుంది, అస్సలు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ రెస్టారెంట్కి వెళ్ళాలి, అదే వెళ్ళాలి. ఐషు ఓకే అట్లీస్ట్ 4 years, మీకు ఇంకా దానికి 3 కూడా రాలేదు, అది కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి పింక్ స్కర్ట్, పింక్ డ్రెస్ వేసుకుని ఆమె కూడా రెడీ అయింది. స్కూల్ మొత్తం భరత్ డ్రాప్ చేయడానికి వెళ్ళి అడిగాను, స్కూల్లో అందరూ రెడీ అయ్యి వచ్చారు రా అని చెప్తున్నాడు. అండ్ ఈవినింగ్ ఇంకా వీళ్ళని తీసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్దాము అనుకుని కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్కి కాల్ చేశాను. అన్నీ ఫుల్ అయిపోయాయి, లేకపోతే మనం వచ్చి వెయిట్ చేయాలి మళ్ళీ టేబుల్ దొరికే వరకు. సో అది వద్దులే, వీళ్ళ ఉత్సాహం చాలా ఎక్కువ ఉందని చెప్పి మేము టాప్ గల్ఫ్ స్లాట్ బుక్ చేసుకున్నాం. ఒక 2 hours వీళ్ళని అక్కడికి తీసుకెళ్దాము, మంచిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. నేను పెరిగేటప్పుడు కూడా పెద్ద వ్యాలంటైన్స్ డే నాకు ఎప్పుడు గుర్తులేదు సెలబ్రేట్ చేసినట్టు. అండ్ నాట్ ఈవెన్ వెళ్ళాక కూడా మనం ఏమంటారు సెలబ్రేట్ చేసుకోము కదా, భరత్ ఒక్క ఇయర్ చేసుకో అంతేనా, ఓకే. బట్ ఆల్మోస్ట్ అటు ఇటు భరత్ గిఫ్ట్స్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. ఇట్స్ నాట్ అన్ పర్టికులర్ వ్యాలంటైన్స్ డే అట్లా ఏం కాదు, కానీ తను గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాడు. బట్ నేను ఎప్పుడు ఇవ్వలేదు, అదే రియలైజ్ అయ్యింది. ఎప్పుడో చదువుకునేటప్పుడు ఒక్కసారి మాస్టర్స్ కి వచ్చాక ఇచ్చానంట ఒక్క హాలిస్టర్ టీషర్ట్. తను నిన్ననే కోరుకున్నాడు, నువ్వు ఒక్కసారి ఒక్క హాలిస్టర్ టీషర్ట్ ఇచ్చావు నాకు అని చెప్పి. అది అయిపోతే అండ్ ఈరోజు నేను పీటీఓ తీసుకున్నాను. సో ఇంకా నాకేం పని లేదు, జస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్సే ఉంటాను. రెస్ట్ మోర్ దాన్ హాఫ్ నేను పీటీఓ తీసుకుంటున్నా అని చెప్పి పీటీఓ పెట్టేసుకున్నాను. ఏం తిరగడానికి కదా, ఏదో సెలబ్రేషన్కి కదా, ఐ హ్యావ్ డెంటల్ క్లీనప్ వెళ్ళి అది చేయించుకోవాలి, దానికోసం పీటీఓ పెట్టా. అండ్ ఇంకా బయలుదేరుతామా భరత్? చలో. అండ్ ఇందాక నేను గిఫ్ట్ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పాను, నేను తీసుకోలేదని చెప్పలేదు. గిఫ్ట్స్ అయితే శుభ్రంగా తీసుకుంటా. సో దీస్ ఆర్ మై గిఫ్ట్స్ ఫర్ ద వ్యాలంటైన్స్ డే. ట్యాప్ అండ్ ఈ మార్షల్స్ ఇయర్ ఫోన్స్.
నాకు మంచి హెడ్ ఫోన్స్. హెడ్ ఫోన్స్. ఐఎమ్ సో సారీ, నాకు ఇవి అయితే నేను సూపర్ వీక్ అసలు దీంట్లో. బట్ ఇది సౌండ్ అదంతా కూడా చాలా మంచిగా ఉంది కానీ బట్ థింగ్ ఇస్ ఇది నాకు చాలా హెవీ అనిపిస్తుంది. నా తల మీద పెడితే నా తలకి షింక్ అయిపోయి కిందకి పోతానేమో అనిపిస్తుంది. ఇది చాలా బరువు అనిపిస్తుంది నాకైతే. అదే చెప్తున్నా భరత్, ఐ డోంట్ థింక్ సో ఇది నాకు వర్క్ అవ్వదు అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఏంది భరత్? సామ్సంగ్ ట్యాబ్. సామ్సంగ్ ట్యాబ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఆండ్రాయిడ్. భరత్ ఐప్యాడ్ గిఫ్ట్ చేయాలి తీసుకోవాలంటే కూడా నేను చెప్పింది నో వద్దు. జస్ట్ నేను చూసే ఆ కొంచెం దానికోసము అంత ఎక్స్ట్రా $400 స్పెండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి తీసుకున్నా. అండ్ నేను ఒక 3-4 ఐప్యాడ్స్ కొనుక్కున్నట్టున్నా ఇన్ని ఇయర్స్ లో. ఒక్క ఐప్యాడ్ కూడా నేను 2 నెలలు కూడా వాడలేదు. ఐప్యాడ్ కొనుక్కుంటా ఇంటికి వెళ్తా, ఈ ఎలక్ట్రానిక్స్ గై ఉంటాడు మా ఇంట్లో, మా పెద్ద తమ్ముడు, ఏం సోనీ ఐప్యాడ్ తెచ్చావా అంటాడు. ఐప్యాడ్ తెచ్చావా అని అంటాడు. తర్వాత తీసుకెళ్లి ఛార్జింగ్ పెడతా అని వాడు రూమ్ లో పెట్టుకుంటాడు. అది ఎప్పుడూ నాకు పడదు. మా అమ్మ అంటుంది చూపిస్తే ఇది ఫోన్ లేదన్నా నువ్వు ఉంచుకో ఈసారి అని చెప్పి. ఇది ఖచ్చితంగా నా దగ్గరే ఉంటుంది, ఎందుకంటే వాడు లాస్ట్ ఇయర్ ఇంకోటి కొనుక్కున్నాడు కాబట్టి ఇది తీసుకోడు. లేకపోతే ఇది తీసుకొని అది ఇస్తాడో నాకు తెలియదు. ఇది నేను పడుకున్నప్పుడు మా సూబి పెట్టింది. చదువుదాం. మిస్ రూబీ నీకు ఐ లవ్ యూ అని ఇచ్చిందిరా చూడు. కానీ ఇది నీ లెటర్ చూసావా నువ్వు? మిస్ రూబీ నీకు మంచిగా ఐ లవ్ యూ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ టు బి యువర్ టీచర్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ యూ గో టు కిండర్ గార్డెన్, ఐ లవ్ యూ సో బిగ్ ఐషాని అని రాసింది. ఇంకో నా నేమ్. అవునమ్మా. రెడీ అయితే అయిపోయాము. అండ్ ఐషమ్మ ఆ పిన్ నేను పెట్టలే కదా. నేనే పెట్టుకున్నా. మంచి బుద్ధిలే. వ్యాలంటైన్స్ డే మొత్తం ఐషాని దగ్గరే ఉంది అసలు. మనిషి ఫుల్ ఎగ్జైటెడ్ లో ఉంది అసలు, చాలా కదా భరత్. అసలు మేము మధ్య చెప్పాము టాప్ గర్ల్ నుంచి వచ్చేసాక డన్ ఈ వ్యాలంటైన్స్ డే అయితే అయిపోతుంది అమ్మా. సో రెడీ అయితే అయిపోయాను. యాక్చువల్లీ నేను ఒక డ్రెస్ షాప్ చేశాను, అది వేసుకోవాలి అట్లా అంతా ప్లాన్ చేసుకున్నాను. ఇది కాదు నాన్న, ఇట్స్ లాంగ్ గౌన్. బట్ ఈ వీక్ స్టార్ట్ టు నిన్న థర్స్డే వరకు థింగ్స్ ప్లాన్ చేసుకున్నట్టు వెళ్ళలేదు. బట్ ఓకే అని చెప్పి సంథింగ్ న్యూ. ఈ స్వెటర్ ఎప్పుడో కొని పెట్టా, అది వేసేసుకున్నా. నామేం వద్దు నాన్న ప్లీజ్ నాన్న, వస్తే వచ్చింది ఆ ఒక్క చాక్లెట్ చాలు ఓకేనా. అండ్ నేను రీసెంట్ గా కూడా ఒక దాంట్లో ఒక బ్లాగ్ లో వాచ్ చూపించాను కదా, కేజియో వాచ్. అది ఒకటి చాలా మంది లింక్ అడుగుతున్నారు కనపడలేదని చెప్పి, ఆ బ్లాగ్ కింద నేను లింక్ పెట్టాను. అండ్ ఆల్సో దిస్, ఇది మీరు ఇంతకుముందు బ్లాగ్ లో కూడా చూసే ఉంటారు, దిస్ ఇస్ ఫ్రమ్ రాడో. ఏ వాచ్ అయినా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నది ఏంటి అంటే పర్ఫార్మెన్స్ చెప్పండి అన్నారు. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు యాపిల్ వాచ్ అట్లా కాదు కదా పర్ఫార్మెన్స్ చెప్పడానికి. అట్లీస్ట్ నేను ఎలా వాచ్ కొనుక్కుంటాను అంటే నా చేతికి పెట్టుకుంటే అది ఎంత మంచిగా ఉంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రైస్ ఆర్ బ్రాండ్ ఆర్ సంథింగ్. జస్ట్ నా చేతికి మంచిగా ఉందా, నాకు బాగా సెట్ అయిందా, ఇది మల్టిపుల్ డ్రెస్సెస్ మీద నేను పెట్టుకోగలనా, అలా చూసుకుంటాను. నాకు మీరు రివ్యూ చెప్పండి అని అడిగినప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అండ్ ఎస్పెషలీ ఫర్ దిస్ వన్, మీరు ఇట్స్ ప్రైజీ అండి, మీరు కరెక్ట్ గా చెప్పండి అంటే అదేదో నాకు నిజంగా బెదిరిస్తున్నట్టు అనిపించింది. యా ఐ నో ఇట్స్ ప్రైజీ బట్ స్టిల్ మీరు ఇన్ స్టోర్ వెళ్ళండి, వెళ్ళి మీ చేతికి పెట్టుకొని చూడండి, అది మీకు బాగా నచ్చింది, మీరు పెట్టుకుంటారు, ఒక వస్తువు మీరు రిపీట్ చేయడానికి మీకు ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఫైన్. నా దగ్గర నేను జస్ట్ ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక బర్బరీ గ్లాసెస్ కొనుక్కున్నాను. నేను సర్జరీ చేయించుకున్నాక, ఐ సర్జరీ సైట్ కి చేంజ్ చేసుకున్నాక కొనుక్కున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ 10 years old. ఎట్లా వాడతా భరత్ నేను ల్యాప్టాప్ చూస్తే కంపల్సరీ పెట్టుకుంటా. సో నాకు అది అప్పుడు ఎక్స్పెన్సివ్ అనిపించలేదు, బికాస్ నాకు తెలుసు నేను ఎవ్రీ సింగిల్ డే వాడతా. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ డబ్బులకి నేను మంచిగా జస్టిఫికేషన్ చేస్తాను అని చెప్పి. సేమ్ థింగ్ విత్ వాచ్. నేను వాచ్ పర్సన్ కాదు, బట్ భరత్ నాకు అట్లా ఇష్టంగా కొనిచ్చాడు. తను కూడా కొనుక్కోలేదు నా కోసం, అట్లా కొంచెం కాస్ట్లీ కదా ఈ వాచ్, నా కోసం ఇష్టంగా కొనిచ్చాడు. అందుకే నేను వాచ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి అని చెప్పి పెట్టుకుంటున్నా. మేము స్టార్ట్ అయిపోయాము అండ్ మా చెల్లికి కూడా కాల్ చేయాలి, వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతే పదం. మాకైతే టెంపరేచర్ బాగా చల్లగా అయిపోయింది అసలు. జాకెట్స్ తీసుకున్నారా అందరూ? ఓకే పదం. మేము 6:45 కి బుక్ చేసుకుంటే జస్ట్ ఇంకొక 2 minutes ఉంది. చాలా ట్రాఫిక్ జామ్ ఉండే. సరే తొందరగా కానిస్తారా మీ ఇద్దరు?
పద పద భరత్ ఐషాని ఎంతసేపు మీ ఇద్దరికి జాకెట్ వేస్తున్నా మరి భరత్ నీకు చలి పుట్టడంలే మామూలు పిలకలడ్డు వస్తుంది చలో 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 బాగోయింది బలది ఐ లవ్ యూ ఐషాని ఐ లవ్ యూ ఐషు అరే నాకు చెప్పవేరా అది భరత్ ని టీజ్ చేస్తుంది ఇట్లా అసలు టాప్ గర్ ఫ్లో అయిపోయింది మంచిగా ఏమంటారు మంచిగా టైం స్పెండ్ చేసాం మంచిగా ఆడుకున్నాం కూడా అండ్ అక్కడ నుంచి మేము ఒక ప్లేస్కి వెళ్ళాం జస్ట్ 5 minutes ఇట్స్ టాకోస్ ప్లేస్ దాని పేరు మాస్ టాకోస్ పర్ ఫేవర్ అంతేనా ఫాస్ట్ టాకోస్ యా మాస్ టాకోస్ అది జస్ట్ 5 minutes ఉంది అండ్ అక్కడ మేము తీసుకున్నది వచ్చేసి ఫ్రైడ్ అవకాడో టాకో అది ఆల్రెడీ చిట్టి వాళ్ళు తింటారు వాళ్ళకి అక్కడ నచ్చే ప్లేస్ సో మేము ఎప్పుడు ట్రై చేయలేదు వెళ్ళి తిందాము అని చెప్పి వెళ్ళాము చాలా బాగుంది ఎస్పెషలీ దేర్ సాస్ ఇస్ వెరీ గుడ్ రెగ్యులర్ గా దొరికే టాకో లాగా లేదు అండ్ మా షమ్మకు కూడా నచ్చింది సో అది కూడా తినేసి అండ్ ఇంకా బ్యాక్ ఇంటికి బయలుదేరైపోతున్నాం ఈ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది డౌన్ టౌన్ టు ఇట్లా సబబ్స్కి వెళ్ళడానికి అండ్ రీసెంట్ గా మేము ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే మేము కాదు ఇది ఐషాని అడిగింది తను లామా లామా షో తనకి బాగా ఇష్టం సాంగ్స్ అవి ఏమీ వద్దు నాకు కార్లో ఇట్లా లామా లామా షో పెట్టండి ఆడియో నేను వింటాను స్పాటిఫైలో కానీ లేకపోతే మనం యూట్యూబ్ నుంచి కూడా ప్లే చేయొచ్చు తను జస్ట్ ఇట్లా ఆడియో వింటూ ఉంటది చాలా ఇష్టం తనకి అండ్ అసలు అల్లరి కూడా ఏం చేయదు కదా చాలా కామ్ అయిపోయి ఎంత కాన్సన్ట్రేషన్ గా వింటదో తను విని 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 ఈ మధ్య అసలు నెక్స్ట్ ఏమేమి లైన్స్ వస్తాయి కూడా చెప్పేస్తుంది నీకు ఇష్టం కదా లామా లామా మేము ఇంటికి వచ్చే దారిలోనే తను నిద్రపోయింది ఇట్స్ పాస్ట్ హర్ బెడ్ టైం అసలు అలసిపోయింది పొద్దున్న నుంచి హడావిడి చేసి చేసి అదే కదా అసలు తనకి సోయబుల్ లేదు తీసేసాయి ఓకే ఫుల్గా తిన్నా ఈరోజు అయితే నాకైతే చాలా నా పొట్ట ఫుల్గా ఉంది అట్లీస్ట్ ఒక 30 minutes అన్న వాకింగ్ చేసి పడుకుంటా బికాస్ రేపు మళ్ళీ ఐషానికి క్లాస్ ఉంది తర్వాత నాకు అదర్ హాఫ్ ఆఫ్ ద మౌత్ డెంటల్ క్లీనింగ్ ఉంది ఇంకా అట్లా చాలా పనులు ఉన్నాయి సో అవన్నీ చేసుకోవాలి మేము ఐషాని జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేసాము సో తనని అక్కడికి తీసుకొని వెళ్తున్నాము ఇట్స్ 15 minutes క్లాస్ ఆ ప్లేస్ కూడా మంచిగా అన్ని షాప్స్ చాలా మంచిగా ఉంది ఆ ప్లేస్ సో తనని క్లాస్లో డ్రాప్ చేసి అండ్ మేము ఒక చిన్న షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం లెట్స్ గో Are you all set for gymnastics? Yeah, I am so excited. Let's go there right now. Okay, chalo Mari. We gotta clean it up together. Toes. All right. Go on in there and help. తనని క్లాస్లో డ్రాప్ చేసేసాము అండ్ ఈ ప్లేస్ మొత్తం కూడా అన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఇప్పుడే ఒక చూసాను నేను బఫ్ సిటీ సోప్ అని చెప్పి ప్లాంట్ బేస్డ్ సోప్స్ అని చెప్పి వెళ్ళి చూద్దాము అని అక్కడికి వెళ్తున్నాం
దిస్ ఇస్ వెరీ క్యూట్, చాలా బాగున్నాయి. బట్ నాకు అన్ని డ్రెస్సెస్ నచ్చాయి. ఓన్లీ థింగ్ ఇస్ చాలా డ్రెస్సెస్లో నేను ఫిట్ ఇన్ అవ్వాలంటే నేను ఇంకొంచెం వెయిట్ తగ్గాలి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై మామీ పూచ్. బట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఆ ఫ్రాక్ భరత్కి బాగా నచ్చింది. సో ఆ ఫ్రాక్ తీసుకున్నా. అండ్ ఆల్సో దానికి మ్యాచింగ్ చిన్న ఈ చైన్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా కదా. అన్నీ బాగున్నాయి కదా కలెక్షన్. ఐషమ్ వస్తే అసలు క్రేజీ అయిపోతుంది ఇక్కడికి. అన్నీ కొనేసుకోమ్మా అని చెప్తుంది. ఏం చేసావు ఈరోజు? బాల్స్తో ఆడుకున్న, ఫ్లిప్పింగ్ నచ్చిందా నీకు ఈరోజు క్లాస్? అలసిపోయావా? జిమ్నాస్టిక్స్ నుంచి వచ్చేలో అలసిపోయింది. ఆకలి అవుతుంది కదా నాని. 15 minutes క్లాస్. సో ఇంకా నా షాపింగ్ అప్పుడే అయిపోయింది. ఇంకా ఫాస్ట్ గా భరత్ వెళ్ళి తీసేసుకొని వచ్చాడు. ఈవెన్ ఐ హ్యాడ్ గుడ్ టైం రా. నేను క్లాస్ లో డ్రాప్ చేసి డోర్ దగ్గర నుంచి ఇది మీరు అని చెప్పి చూస్తూ లోపల నుంచా అని నేను చెప్పా కదా నాన్న, ఈరోజు నేను అక్కడ ఉండనమ్మా అని చెప్పి. బికాస్ నువ్వు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం లేదు. నీకు అమ్మ నాన్న మా ఇద్దరిని చూసి హాయ్ చెప్పడం, ఫ్లైంగ్ కిస్ పెట్టడంలోనే సరిపోతుంది టైం అని చెప్పి నేను వెళ్ళిపోయా నాన్న. బట్ నువ్వు ఓకే కదా, నీకు కావాలి అన్నప్పుడు చెప్పు, నేను ఖచ్చితంగా ఉంటా. అయిపోయింది. అండ్ ఇంకా లంచ్ చేసేసి నేను పడుకుంటా మంచిగా. సాటర్డే అయితే ఈరోజు నైట్ ఫుల్గానే పడుకుందాం. ఎందుకు నాకు చాలా ఇట్లా డ్రౌజీగా అట్లా అనిపిస్తుంది. మేబీ ఒక 2-3 days నుంచి నాకు ఇట్లా మైగ్రేన్ ఉంది, కొంచెం హెడేక్ ఉంది, అది తగ్గుతున్నట్లేదు. ఒక మంచి నాప్ వేస్తే తగ్గుతుందేమో. ఇది కొన్నాను అన్నం పప్పు పప్పురా, అన్నం రా. యశానికి మధ్య చాలా అవలా ఎక్కువ అయిపోయింది. నన్ను భరత్ని టీజ్ చేస్తుంది. ఎలా అంటే బ్రష్ చేయకుంటే చేసేసా కదా, ఆల్రెడీ స్నానం అయిపోయింది కదా. ఒక చిన్న పేపర్ కట్ అయింది నిన్న స్కూల్లో. ఆ పేపర్ కట్ ఇట్లా చూపించి ఇంక దగ్గర వరకు నో స్నానం నాన్న అంటుంది. నన్ను నాన్న టీజ్ చేస్తావు నువ్వు. సరే ఇంకా నేను కూడా తినేసేస్తాను. బికాస్ నాకు 4 o'clock పిలాటిస్ క్లాస్ ఉంది. అట్లీస్ట్ 3 hours ముందే తింటాను ఫుడ్. అప్పుడు ఏమీ అనిపించదు. లేకపోతే అప్పుడే కాఫీ తాగి వెళ్ళినా కూడా నాకు అది ఎందుకో హెడేక్ ట్రిగ్గర్ చేస్తున్నట్టు అనిపించింది. బాగానే ఇట్లా అన్ని రకాల హోల్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది కదా పిలాటిస్ లో. అది ఏమైనా రీజన్ ఏమో అనుకుంది. నాకు మా ఇన్స్ట్రక్టర్ అదే చెప్పింది, అట్లీస్ట్ ఒక 3 hours బిఫోర్ తిను, చూడు, ట్రై చెయ్యి. నువ్వు నా ఇన్స్ట్రక్టర్ని, అలా ట్రై చెయ్యి అని చెప్పి మన ఇద్దరం తినేసి పడుకుందాం. నాన్న వర్కౌట్ చేసుకుంటాడు ఇంకా. సో మన ముగ్గురు వర్కౌట్ అయిపోతుంది ఈరోజు. ఓకేనా? ఆఫ్టర్ ఏ గుడ్ నాప్ ఇంకా నేను ఆల్ సెట్ ఫర్ పిలాటిస్. ఆ బుడతతో నువ్వు కూడా ఎంజాయ్ చేసుకో. నా బిడ్డకి ఐస్ చేయడం ఎంత బాగా వచ్చు అంటే అంత బాగా వచ్చు కదా కన్నమ్మ. Do you get it? Is it fake nails? Yeah. Okay. No, it's cute. It's a small, super small, but Yeah. I always wanted those like big and fancy nails. Yeah. But I thought like this time. And push. Good. 2 more. And press. Last one. In. And press. Good. And hold it. Just hold it. Yeah. Hold. Good job. Lift your heels up. Yeah. Good. Hold 6. Hold 5. Hold 4. 3, 2. Come in.